హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో మనం ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్, టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనేది డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ ఈసీ అనుమతిస్తేనే టెట్ ఫలితాల విడుదల అంటే ఇక్కడ ఈనాడులో వచ్చినటువంటి ఆర్టికల్ని ఒకసారి చూడండి ఫ్రెండ్స్. టెట్ ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రభావం పడింది. ఈ నెల 5న ఫలితాల విడుదల చేస్తామని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపితేనే ఫలితాలు విడుదల చేస్తారు. టెట్ పేపర్ 1, పేపర్ 2కు కలిపి సుమారు 2.85 లక్షల మంది అభ్యర్థులు రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా డిఎస్సి ప్రకటన ఈ నెలలో ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట. అంటే టెట్ యొక్క ఫలితాలు విడుదల చేయాలంటే ఖచ్చితంగా ఈసీ యొక్క అనుమతి ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.